పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో గల్ఫ్ దేశాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హార్ముజ్లో ఆధిపత్యం కోసం ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను యుఎస్ బలగాలు అడ్డుకుంటున్నాయి. జలసంధి సమీపంలో ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగాయి. అగ్రరాజ్యం దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై నిప్పుల వర్షం కురిపిస్తుంది. ఇరు దేశాల దాడులు ప్రతిదాడులతో గల్ఫ్లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థలపై అమెరికా దళాలు ఫోకస్ పెట్టాయి. ఐఆర్జీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక వ్యవస్థలపై విరుచుకుపడ్డాయి. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, స్పీడ్ బోట్లపై భీకర దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల తీవ్రతకు బందర్ అబ్బాస్, హార్మోజ్గాన్ ప్రావిన్స్, కేస్ము ద్వీపాలు పేలుళ్లతో మారుమోగాయి. ఈ దాడులపై యుఎస్ సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేసింది. హార్ముజ్లో ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే ఈ దాడులను చేస్తున్నట్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను కాపాడడానికి, పౌర నావికుల రక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ట్రంప్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్లో దాదాపు 140 సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు పేర్కొంది మిలిటరీ కమాండ్. మరోవైపు అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ఏసియాను టార్గెట్ చేసింది ఇరాన్. యుద్ధాన్ని కేవలం హార్ముజ్కే పరిమితం చేయకుండా అరబ్ దేశాల్లోని అమెరికా అనుబంధ స్థావరాలపైకి దాడులను విస్తరించింది. జోర్డాన్లో అమెరికా సైన్యానికి చెందిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, డ్రోన్ హ్యాంగర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. కువైట్లోని అమెరికా రాడర్ సైట్లు, హైమర్స్ క్షిపణి లాంచర్ వ్యవస్థలు, ఆయుధ సామగ్రి నిల్వలను నిర్వీర్యం చేసింది. ఖతార్లోని జెట్ మెయింటెనెన్స్ సెంటర్, కమాండ్ ఫెసిలిటీలపై డ్రోన్ల వర్షం కురిపించింది. ఒమాన్లోని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సపోర్ట్, రీఫ్యూయలింగ్ ప్లాట్ఫారంలపై బాంబులతో విరుచుకుపడింది. ఇటు యుఏఈ, బహ్రెయిన్లు మాత్రం తమ అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా టెహ్రాన్ దాడులను అడ్డుకున్నాయి.